ఈ లేన్ నుంచి అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఇదిగో ఇక్కడ మళ్ళీ సిగ్నల్ సిస్టమ్ ఉంది. ఇది చూసేదానికి ఎట్లా ఉందంటే ఒక రోడ్ రోలర్ ఉన్నట్టుంది. ఇక్కడంతా బయట వచ్చేసరికి ఈ విధంగా ట్రైన్లు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏనుగు గాడ్ సార్ ఉన్నారు. ఆయన మనకి ఇండికేషన్ ఇస్తున్నారు ఇటు బొమ్మని. మనం ట్రైన్లో ఎక్కి కూర్చుంటే మనకేం తెలియట్లేదు, కానీ చూసారు కదా ఇవన్నీ చూస్తుంటే అర్థం అవుతుంది. ట్రైన్ వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా గేట్ కూడా వేస్తున్నారు. చూసారు కదా ఈ గేట్ అంతా ఇప్పుడు వేసింది ఇది. హే గైస్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే నేను చెన్నైలోనే ఉన్న రైల్ మ్యూజియంకి అయితే వచ్చాను. చూసారు కదా నా వెనకాలే ఉంది కదా, ఇదంతా వచ్చేసరికి రైల్ మ్యూజియం అనమాట. మనమైతే లోపలికి వెళ్దాం. ఇక్కడ డిఫరెంట్ ట్రైన్స్ అయితే ఉన్నాయి. బయట అంతా చూసారు కదా ఎలా ఉందో. ఇదంతా వచ్చేసరికి డిఫరెంట్ ట్రైన్స్ ఉన్నాయి. మనకి అసలు ఎప్పటి నుంచి అంటే మన పాతకాలం నుంచి ఉన్న ట్రైన్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క ఎక్విప్మెంట్స్ ఏంది, ఇవన్నీ కూడా ఈ రైల్ మ్యూజియంలో క్లియర్గా ఉంటుంది. మీరు కూడా ఈ రైల్ మ్యూజియం పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. మండే అయితే ఇది హాలిడే అంట. ఇక్కడ వచ్చేసరికి టికెట్ ప్రైస్ అయితే ఈ విధంగా ఉంది. టికెట్ వచ్చేసరికి అప్ టు 3 years లోపు అయితే ఫ్రీ. దాని తర్వాత 15 రూపీస్, 40 రూపీస్, మళ్ళీ స్కూల్ ప్యాకేజ్ అయితే 15 అంట. మనం ఒకవేళ కెమెరా తీసుకెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు 100 రూపీస్ అయితే పే చేయాలి. ఇంకా దీని తర్వాత అయితే కౌంటర్ అయితే క్లోజ్ అయిపోద్ది. 4:30కి అయితే క్లోజ్ అయిపోద్ది. కాబట్టి మనం ఇప్పుడు వెళ్ళి 4:30 లోపలే వెళ్ళి లోపల అసలు ఏమేమి ఉన్నాయని చూద్దాం. లోపల అంతకుముందు టికెట్ ఇక్కడ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడైతే మెయిన్ బిల్డింగ్లోకి చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడే మెయిన్ బిల్డింగ్లో ఇచ్చున్నారు. మనం వెళ్ళి టికెట్ తీసుకున్నాం. టికెట్ కదా, టికెట్ అన్న లోపల టికెట్. ఇప్పుడైతే టికెట్ తీసుకొని వస్తూ ఉన్నాను. టికెట్ వచ్చేసరికి మనకి 140 పడింది. ఎందుకంటే మనకి 100 రూపీస్ వచ్చేసరికి దానికి కూడా చాలా పర్మిషన్స్ అయితే తీసుకున్నారు. అంటే నేను జూమింగ్ కెమెరాస్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి పర్మిషన్స్ అయితే చాలా అడిగారు నన్ను. ఇప్పుడైతే ట్రైన్ అయితే బయలుదేరుతుంది. ముందైతే మనం ట్రైన్ దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే ట్రైన్స్ వచ్చేసరికి ప్రతి 1 అవర్కి ఒకటే ఉంటుందంట, ఒకసారి స్టార్ట్ అవుద్దంట. ఒకవేళ జనాలు ఉంటే మాత్రమే ముందు స్టార్ట్ చేస్తారంట, లేకపోతే లేదు. అందుకని ముందు మనం ఏం చేస్తున్నామంటే టాయ్ ట్రైన్కి వెళ్ళేసి మనం టాయ్ ట్రైన్ ఎక్కగానే దాని తర్వాత మిగతాది అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇవి వచ్చేసరికి టైమింగ్స్ చూసారు కదా, 11, 12, 12:45, 2, 3, 4, 4:45. ఈ టైమింగ్స్లోనే అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అవుద్దంట. ఒకవేళ క్రౌడ్ ఉంటేనే మిగతా టైంలో వెళ్తుందని వాళ్ళైతే చెప్పారు. ఇప్పుడే ట్రైన్ కూడా ఫుల్ అయిపోయింది. మనం వెళ్దాం. ట్రైన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవన్నీ ట్రైన్కి సంబంధించినవి మొత్తం కూడా ఓల్డ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఇలాగే ఉన్నాయి. చిన్న పార్కులు కూడా ఉన్నాయి. ట్రైన్ వచ్చేటప్పుడు అయితే ఈ విధంగా గేట్ కూడా వేస్తున్నారు. చూసారు కదా ఈ గేట్ అంతా ఇప్పుడు వేసింది ఇది. మనకైతే ఇక్కడ ఒక రియల్ ట్రైన్లో వెళ్తే ఏ విధంగా అయితే ఒక గేట్ లైట్ ఇవన్నీ ఎట్లా ఉంటాయో అవి అయితే మొత్తం కూడా ఈ విధంగా అలాగే ఉన్నాయి. మొత్తం కూడా ఇవి ఓల్డ్ ట్రైన్స్ అనమాట. మనకి పాతకాలం నుంచి ఏ విధంగా ట్రైన్స్ ఉన్నాయి అవన్నీ. టనల్ కూడా ఉంది. ఈ టనల్ అయితే ఏ వినపడలేదు, సౌండ్ అయితే అట్లా వస్తుంది. మనం అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇది ఏం లేదు, జస్ట్ ఒక చిన్న రౌండ్ అయితే బాగుంది. మొత్తం కూడా ఒక రైల్ మ్యూజియం నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి అనమాట ఒక చిన్న రౌండ్. హాయ్ அனேஷ் பாய் சொல்லுங்க. பாய் சொல்லுங்க. బాయ్ பாய் கை காட்டு. பாய் दिखा. அனேஷ் பாய் दिखाமா. ఇద్దరి దగ్గర ఎంట్రన్స్ ఉంది కదా, దీని ఎదురుగానే వచ్చేసరికి చెన్నై రైల్ మ్యూజియం ఉంటుంది. దీంట్లోనే టికెట్ కౌంటర్. మనకి రైల్ మ్యూజియంలో వచ్చేసరికి ఏమేమి ఉన్నాయనేది మనం లోపలికి వెళ్ళి చూద్దాము. వచ్చేసరికి ఒక్కొక్క పార్ట్ ఉంటుంది బయట. అక్కడక్కడ అయితే మనకి రైల్వే బాడీస్ అయితే ఉంటాయి, వాటిని అయితే మనం చూడొచ్చు క్లియర్గా. రైల్ మ్యూజియంలో వచ్చేసరికి మనకి ఈ విధంగా చిన్న అంటే ముందు ఏ విధంగా బాక్సెస్ అనేది స్టార్ట్ అయినాయి, మనకి జవహర్లాల్ నెహ్రూ లేకపోతే అంతకుముందు ఎవరు ఇనాగ్రేషన్ చేశారు, వాటి హిస్టరీ ఏంది, ఇదంతా వచ్చేసరికి ఈ ఫస్ట్ మ్యూజియంలో అయితే ఉంటుంది. చూసారు కదా ఇవన్నీ మన ఇండియన్ రైల్వేస్కి రిలేటెడ్గా హిస్టరీ అనమాట. దాని లోపల సీటింగ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడైతే సెటప్ చేస్తున్నారు క్లియర్గా. ఇది వందే భారత్ రీసెంట్గా స్టార్ట్ అయింది కదా, వందే భారత్ దాని యొక్క సెటప్ ఇదంతా. వందే భారత్కి ఏ విధంగా స్టార్ట్ అయింది, దాని యొక్క ఇంజన్స్ ఎట్లా ఉన్నాయి అనేది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ట్రైన్ గ్యాలరీ ఉంది. హెరిటేజ్ ట్రైన్ గ్యాలరీ అంట. చూద్దాం ఏమేమి ఉన్నాయి అనేది ట్రైన్ గ్యాలరీలో. ఇక్కడ మీటర్ గేజ్, నేరో గేజ్ ఉన్నాయి కదా, ఎవరికైనా తెలిస్తే మటుకు చెప్పండి. సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి ఎవరికైనా సరే
రైల్వేస్ అనే సబ్జెక్ట్ వస్తుంది, ట్రాన్స్పోర్టేషన్. దాంట్లో అయితే ఈ మీటర్ గేజ్ గురించి, నారో గేజ్ గురించి, బ్రాడ్ గేజ్ గురించి, ఇట్లన్నిటి గురించి ఉంటుంది. గురించి మీకు ఎవరైనా తెలుసుంటే నాకైతే కమెంట్ చేయండి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసరికి ఐసీఎఫ్ కోచ్ కాంపోనెంట్స్ అనమాట. మనకి ట్రైన్లో పాతకాలపు ట్రైన్లు ఉన్నాయి కదా, వాటి కాంపోనెంట్స్, వాటి లోపల ఏ విధంగా ఉంటుంది అవన్నీ, అంటే ట్రైన్ స్ప్రింగ్స్ కానీ, చక్రాలు కానీ, ఇవన్నీ కూడా అవే. వెనక లోకర్స్ ఉంటాయి కదా, అవి ఇవన్నీ ఒక్కొక్కటి టెక్నాలజీ అనమాట. మొత్తం మనకి చాలా అద్భుతంగా ఉంది. మనకి పాతకాలం నుంచి అసలు ఇప్పుడు దాకా ఏ విధంగా రెవల్యూషన్ అయింది ట్రైన్స్ మొత్తం కూడా ఇక్కడ ఈ దీంట్లో అయితే క్లియర్గా చూడొచ్చు. ఇది వచ్చేసరికి హెరిటేజ్ కార్నర్ అంట. మనకి లోపల అంతకుముందు పాతకాలంలో టెలిఫోన్లు లేకపోతే ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, మిషన్లు కానీ ఇవన్నీ మనకి ఇప్పుడు తూగాలు, తక్కెట్లు ఇవన్నీ పాతకాలపై. దీంట్లోకి అయితే ఇప్పుడు నో ఎంట్రీ, మనం వెళ్ళేదానికి లేదు. అవతల ఇంకొక గ్యాలరీ ఉంది, దాంట్లోకి అయితే వెళ్దాం రండి. ఇవన్నీ వచ్చేసరికి ఇంజిన్ లోపల ఏ విధంగా అయితే ఉంటాయో, అంటే పాతకాలపు ఇంజిన్లు, మనకి ఒక్కొక్క ఇంజిన్ రెవల్యూషన్ ఏ విధంగా స్టార్ట్ అయింది అనేది మన ఇండియన్ రైల్వేస్ ఇవన్నీ అవి మనకి ఒక్కొక్కటిగా ఎట్లాగా డెవలప్మెంట్ అయింది అవి. ఇక్కడ వచ్చేసరికి మనకి కాంపోనెంట్స్ అనమాట. అసలు ట్రైన్ లోపల మనకి లోకో పైలట్స్ ఉంటారు కదా, అక్కడ ఏవే విధమైన కాంపోనెంట్స్ ఉంటాయి, ఇవన్నీ మిషనరీస్, ఇంజన్ రిలేటెడ్ మిషనరీస్ ఇవన్నీ. ఇదిగోండి ఇంజన్ కాంపోనెంట్స్, ఇక్కడ చూడండి ఎంత ఉన్నాయో. నాయన ఇంత పెద్ద కాంపోనెంట్స్ ఉన్నాయి. మనం ట్రైన్లో ఎక్కి కూర్చుంటే మనకేం తెలియట్లేదు, కానీ చూశారు కదా ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది ట్రైన్లో ఎంత ఫంక్షనాలిటీ జరుగుతుంది, అసలు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది మనకైతే ఇట్లాంటి వాటికి వచ్చినప్పుడే మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఏనుగు గాడ్ సార్ ఉన్నారు, ఆయన మనకి ఇండికేషన్ ఇస్తున్నారు ఇటు బొమ్మని, కానీ అటు సైడ్ అయితే ఏం లేవు, మనకంతా ఇటే ఉన్నాయి. మనకి టాయ్ ట్రైన్ కానీ, లేకపోతే ఇండోర్ గ్యాలరీ కానీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ, ఇవన్నీ కూడా ఇటు సైడే. మనకి క్యాంటీన్ కూడా ఉంది, మనకి ఫుడ్ క్యాంటీన్ కూడా మనకి ఇక్కడ అయితే ఏం ప్రాబ్లం లేదు. మనం హ్యాపీగా ఏమన్నా తినాలనుకున్న వాళ్ళు స్నాక్స్ వాటికైతే ఇక్కడికి వచ్చేసరికి మనకి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా ఓపెన్ ఏరియానే ఉంది ఫుడ్కి మటుకు. ఇప్పుడే క్యాంటీన్లో అయితే ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమి ఫుడ్ కానీ ఇవంటి ఏం లేదంట, ఓన్లీ స్నాక్స్ ఉంటాయి, కేక్స్ కానీ లేకపోతే బన్స్ ఇలా ఉంటాయి, అదేవిధంగా జ్యూస్ ఉంటుంది, దాని తర్వాత వాటర్ బాటిల్స్, ఇవే తప్పితే ఇంకా ఏం ఫుడ్ రిలేటెడ్గా ఏమి ఉండదు. అంటే లంచ్ కానీ లేకపోతే ఇంకేమైతే ఉండవంట, మొత్తం కూడా ఓన్లీ స్నాక్స్ రిలేటెడ్ అక్కడ. ఇక్కడ బయట అంతా వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఆర్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టీల్తో చేసిన ఆర్ట్సే. మనకి ఇక్కడ వచ్చేసరికి లోకల్ ట్రైన్ ఏదైతే మనకి ఇప్పుడు ప్రజెంట్ చెన్నైలో లేకపోతే ఇట్లా లోకల్ ట్రైన్ జరుగుతుందో అవి ఉన్నాయి. పాతకాలపు ట్రైన్ ఉంది చూసారా, అది ఎవరైనా కూర్చునే దానికి ఈ విధంగా అయితే సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. మొత్తం కూడా ట్రైన్ సిస్టంలోనే మనకి రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇక్కడ క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు రెస్ట్ రూమ్స్ కూడా, ప్రాబ్లం లేదు. ఇక్కడంతా బయట వచ్చేసరికి ఈ విధంగా ట్రైన్లు అయితే ఉన్నాయి. మనకి చిన్నపిల్లలకి అయితే చాలా బెస్ట్ ప్లేస్ ఇది, వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడం కోసం కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా తెలుసుకోవాలనుకున్నా కానీ చాలా బెస్ట్ ప్లేస్. చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా, ఎందుకంటే మన రైల్వే అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు ఆ రైల్లోని ఇంజన్స్ ఏ విధంగా ఉంటుంది చూసారు కదా. ఇది వచ్చేసరికి వర్క్ చేసేది, అంటే రైల్స్లో ఇప్పుడు మనకి ఏమైనా పట్టాల మీద వాటి మీద వర్క్ చేస్తారు కదా, ఆ రిలేటెడ్ ఇది. సరికి బొగ్గు ట్రైను, ఒకప్పుడు బొగ్గు ట్రైన్లు ఉన్నాయి కదా, ఆ బట్టంది ఇది. లోపలికి కూడా వెళ్ళొచ్చు, లోపల చూపిస్తాను, ఇటు నుంచి వెళ్ళొచ్చు లోపలికి. అండి ఇక్కడైతే మనకి స్టెప్స్ ఉన్నాయి లోపలికి వెళ్ళేదానికి. ఇది మనకి లోపలైతే ఈ విధంగా ఉంది. మనకి డ్రైవర్ ఏడంటాడో తెలియలేదు, ఇక ఇవన్నీ డ్రైవర్ చేసే అట్టుంది, ఇక్కడ నుంచి చూసేటట్టున్నారు డ్రైవరు, ఈ హోల్స్ నుంచి చెక్ చేసేటట్టున్నారు. ఇవన్నీ ఇవే లీవర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి నైస్, బాగుంది. ఈ ఇంజిన్ పేరు ఏందో మీకైతే తెలిస్తే నాకైతే కమెంట్ చేయండి. ఇది చూసేదానికి ఎట్లా ఉందంటే ఒక రోడ్ రోలర్ ఉన్నట్టుంది, చూసారు కదా, మొత్తం రోడ్ రోలరే. ఇక్కడ రోడ్ రోలర్ సెటప్ మొత్తం, కాకపోతే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇంజిన్ ఇది. ఇదండి ఇదంతా చాలా పెద్దది, ఇది స్టీలా కదా చెక్ చేద్దాం. స్టీలే, మొత్తం స్టీలే, ఇది మొత్తం స్టీలే. నేను ఇంకా ప్లాస్టిక్తో డమ్మీగా చేశారనుకున్నాను, కాదు స్టీల్ మొత్తం ఇది. ఇక్కడ వచ్చేసరికి రైల్ హిస్టరీ గ్యాలరీ ఉంది మనకి. ఇదంతా వచ్చేసరికి రైల్వే హిస్టరీ గ్యాలరీ ఇదంతా.
దీనికి కూడా అయితే టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్దాం. మనకైతే ట్రైన్లు అయితే పోతా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇప్పుడైతే ఒక స్టేషన్లో ఆగింది. ఇది వచ్చేసరికి ట్రైన్ అయితే పోతా ఉంది. సిగ్నల్స్ కూడా మొత్తం ఎలక్ట్రిక్స్తో మొత్తం అటు కూడా ఉన్నాయి. అటు కూడా మొత్తం ట్రైన్స్ ఉన్నాయి. ఇక్కడ జనాలు కూడా ఉన్నారు, చూసారా? ఈ లేన్ నుంచి అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి ఇదిగో ఇక్కడ మళ్ళీ సిగ్నల్ సిస్టమ్ ఉంది. మనకి అక్కడ ఆల్రెడీ 2 ట్రైన్లు ఆడ సిగ్నల్ ఆగున్నాయి కాబట్టి ఈ ట్రైన్ వచ్చేసరికి ఇప్పుడు ఆగద్దా, లేకపోతే ఇప్పుడు రెడ్ సిగ్నల్ వేస్తుంది కాబట్టి ఇది ఆగిపోయింది. చూసారా, అక్కడ రెడ్ ఉంది. మనకు అక్కడ ట్రైన్లు 2 ఆగున్నాయి. దానివల్ల ఏంటంటే ఇది ఇక్కడ ఆగింది. ఇప్పుడు వన్స్ వీటికి గ్రీన్ సిగ్నల్ రావటం అది వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు వీటికి ఈ 2 అంటే 2 ఏంటంటే పెరుంబూరులో ఆగున్నాయి. ఈ ఒక్కటైనా బయలుదేరితే అది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. బయట ఇప్పుడు టైమింగ్స్ అయితే చూసాం కదా, ఆ టైమింగ్స్ ఏదో కాదు, ఆ ట్రైన్ రన్ అయ్యేదానికి అంట ఒక 10 మినిట్స్ అయితే రన్ అవుతుంది. అది ఎవ్రీ 15 to 20 మినిట్స్కి ఒక 10 మినిట్స్ అయితే రన్ అయిపోయి ఆగిపోద్ది. అది వచ్చేసరికి మొత్తం కూడా ఆటోమేటిక్ సిస్టమే. ఇక ఇక్కడ వచ్చేసరికి పాతకాలపై తక్కెళ్ళు, మనకి ఈ తక్కెడు అయితే కోర్టులో చూస్తుంటాం మనం. ఇవి పెద్ద పెద్ద తూకాలు వేసేవి. ఇవన్నీ ఈ బొగ్గు ట్రైన్. ఇవి ఒకప్పుడు సిగ్నల్స్ క్రాసింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా తీసుకునేవాళ్ళు కదా, అది ఇది మాన్యువల్ సిగ్నల్ సిస్టమ్ అనమాట. అది మనకి బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు వాళ్ళు వచ్చినప్పుడు 18th సెంచరీలో ఇవి మనకి పాతకాలంలో ఫస్ట్ ఇండియన్ రైల్వే అనేది స్టార్ట్ అయింది ఈ విధంగా. అంటే మనకి బ్రిటిష్ వాళ్ళు మన కంట్రీకి అన్యాయం చేసినప్పుడు కూడా వాళ్ళు వస్తా వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్టేషన్ కోసం, వాళ్ళ యొక్క మొత్తం ఏదైతే వాళ్ళ వ్యాపారాలు ఇవన్నీ ఉన్నాయో వాటి కోసం అయితే వాళ్ళు ట్రైన్లు కానీ బ్రిడ్జిలు కానీ ఇవన్నీ వేయించుకున్నారు. అవి ఇప్పటికి కూడా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది వాటిని భద్రపరిచి వాటి యొక్క పాత వాటిని ఇంకా చేయడం ఇది ఇంకా మంచి విషయం. ఇప్పుడైతే రైల్ మ్యూజియం ఎక్స్ప్లోరింగ్ మొత్తం అయిపోయింది. మొత్తం కూడా వచ్చేసరికి బాగుంది. మనకి పిల్లలకు కానీ వీళ్ళందరికి కూడా మంచి ప్లేస్ ఇది. ఎవరైనా పిల్లలతో వచ్చినప్పుడు ముందుకు బాగా ఎంజాయ్ చేస్తారా. అదేవిధంగా మనం వచ్చేసరికి ఇది ఇక్కడ ఉంటుందంటే చెన్నై సెంట్రల్ నుంచి గట్టిగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దీనికి ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి మనకి ఇటు సైడ్ కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ అనేది కొద్దిగా కష్టమే, కానీ మనకి ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళు లేకపోతే చెన్నై సెంట్రల్ నుంచి అన్నానగర్ వెళ్ళే రూట్ అయితే ఇదైతే ఉంది. కాబట్టి మీరు గూగుల్ మ్యాప్ చూసుకొని మీరు ర్యాపిడో కానీ లేకపోతే ఓలా కానీ ఏదో పోయినా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఓన్ ట్రాన్స్పోర్టేషన్లో అయినా రావచ్చు.